నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నిద్ర గురించి డిస్కస్ చేస్తా. సో, నిద్ర అంటే ఏదో రాత్రికి వస్తుంది, పండుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేచి పని చూసుకోవాలి, అంతే కదా. అంతే. అంతేకాదు, అంతకు మించి నిద్రలో చాలా పనులు అవుతాయి. నిద్రలో ఫుల్ బాడీ రిపేర్ అవుతుంది, మజిల్స్ రిపేర్ అవుతుంది, బ్రెయిన్ క్లీన్ అవుతుంది, మెమొరీ ఫిక్స్ అవుతుంది. ఇంకా మనం దినంలా చదువుకుంది, నేర్చుకుంది ఇవన్నీ దిమాక్‌లోకి ఎక్కించుకోవాలి అని అంటే ఆ నిద్రలోనే అవుతుంటది అనమాట. ఒక మెటాఫర్‌తోని చెప్పాలి అని అంటే ఫోన్‌కి ఛార్జ్ ఎట్లా పెట్టాలో బాడీకి నిద్ర ఈక్వల్లీ ఇంపార్టెంట్. నిద్ర అనేది వెరీ పవర్‌ఫుల్ బ్రెయిన్ ఎన్హాన్సింగ్ డ్రగ్. దీన్ని ఎంత ఎఫెక్టివ్‌గా వాడుకుంటే అంత మంచిది. నీ జిందగీలో 1/3 ఆఫ్ ద టైమ్ నువ్వు నిద్రపోతూనే ఉంటావు. సో, దానికి అంతే లెవెల్‌లో ఇజ్జత్ ఇయ్యాలి. అట్లా ఇయ్యకపోతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది, మూడ్ స్వింగ్స్, మెమొరీ బ్లరు, తిన్నది చక్కగా ఎక్కదు, చదివింది చక్కగా ఎక్కదు, బీపీ, డయాబెటీస్ ఏమేమో అవుతాయి, ఇవన్నీ అవుతాయి నిద్ర లేకపోతే కూడా. తిండితో పాటు నిద్ర కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. తిండి తినకుండా ఎగ్దో తిని ఉండొచ్చు, కానీ అదే ఒక్కరోజు నిద్ర పోకపోతే ఆగమాగం అవుతావు. ఇఫ్ నీ స్లీపింగ్ ప్యాటర్న్స్ కూడా కరెక్ట్ లేకపోతే, చక్కగా లేకపోతే ఈ వీడియో మొత్తం చూడు, నీ నిద్ర పోయే తరీకా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, యాజ్ యూజువల్, లెట్ స్టార్ట్ విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చాలా మందిలాగా చేస్తుండే నిద్ర మ్యాటర్లో. చాలా మందిలాగా ఎందుకంటే నేను కూడా చాలా మందిని చూసి చేసిన. సో, రాత్రి 12, 1 దాకా ఫోన్ గెలుక్కుంటా చూసుడు, నిద్ర ఎప్పుడొస్తే అప్పుడు పండుకునుడు. అప్పుడప్పుడు నిద్ర రాదు, రాత్రంతా నిద్ర రాదు. రాత్రంతా ఏదో చేసి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు పండుకొని లేచి అప్పుడు మొత్తం మళ్ళీ మూడ్ స్వింగ్స్, దమాక్ ఖరాబ్ అవుతుంది, దెంగినడం అవుతుంది, తాగుడు చేసుడు, మొత్తం మొత్తం అంతా ఆగమాగం అనమాట. ఇదంతా ఒక లెక్క అయితే మళ్ళా పార్టీలు దావత్లు చేసుకోనీకి రాత్రంతా నిద్ర సాక్రిఫైస్ చేసి ఏదో అది బాడీని, బ్రెయిన్ని అబ్యూజ్ చేయడం తప్ప ఏం లేదు అది. ఇంకా చాలామంది చేస్తున్నది. మీకు తెలియకపోతే అది తెలుసుకోండి. అది చాలా చాలా వర్స్ట్ ట్రేడ్ ఆఫ్. సో, ఈ అమెరికాలో సిడిసి వాళ్ళు ఏం చెప్పారంటే ముగ్గురిట్లో కాదు చక్కగా నిద్ర పోతలేదంట. చక్కగా పోతలేదు, నిద్ర పోతలేదు కాదు, చక్కగా నిద్ర పోతలేదు. చక్కగా నిద్ర పోవడం అంటే ఏంటి అని అంటే బాడీలో ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది, దాన్ని సర్కాడియన్ రిథమ్ అని అంటారు. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మనం. సో, అది ఏం చేస్తుంది అని అంటే చీకటి కాగానే దమాక్లా మెలటోనిన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. అది రిలీజ్ చేసినప్పుడు నీ దమాక్కి తెలుస్తుంది చీకటి అయిందని చెప్పి. బట్ ఈ ఆర్టిఫిషియల్ లైట్స్, ఈ ఫోన్ల నుంచి స్క్రీన్ బ్లూ లైట్స్, ఇవన్నీ ఏం చేస్తుంది అంటే దమాక్ని ట్రిక్ చేస్తాయి. ఇంకా చీకటి కాలే అనుకొని అది రిలీజ్ చేయడం బంద్ చేస్తుంది. అప్పుడు నీకు తెలియదు చీకటి అయిందని చెప్పి, నిద్ర కూడా రాదు. సో, ఆ క్లాక్ ఉంటుంది కాబట్టి రోజు టైంకి పండుకోవడం నేర్చుకోవాలి. రోజు సేమ్ టైంకి పండుకోవడం నేర్చుకోవాలి. ఒక యావరేజ్ మనిషికి 7 से 8 గంటే నిద్ర కావాలని చెప్పి ప్రజెంట్ స్టడీస్ చెప్తున్నాయి. సో, అది మనకి నాన్ నెగోషియబుల్ ఉండాలి, డైలీ సేమ్ టైంకి ఉండాలి. అన్లెస్ నీకేదైనా రేర్ జెనెటిక్ మ్యుటేషన్ ఉంటే తప్ప 8 అవర్స్ నిద్ర నీకు కూడా కావాలి. సో, యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ అండ్ బిహేవ్ అకార్డింగ్‌లీ. చాలామంది షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ చాలా డిస్టర్బ్డ్ ఉంటాయి. సో, అలాంటి కేసెస్‌లో మనం ఏం చేయలేం జనరల్లీ. బట్ ఇఫ్ గివెన్ ఛాన్స్ అలాంటి జాబ్స్ చూసుకోకండి. ఎందుకంటే నిద్రని సాక్రిఫైస్ చేయడం అనేది చాలా బిగ్ థింగ్.
లైఫ్‌లో చేసే సాక్రిఫైజెస్‌లో లైఫ్‌లో నువ్వు చేసే సాక్రిఫైజెస్‌లో నిద్రనే చాలా పెద్దది. సో, నేను మంచి నిద్రపోనీకి నేనేం చేశానో చెప్తా. సో, ఇవి కీ పాయింట్స్ ఆహ్, నోట్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ థింగ్ గంట ముందు స్క్రీన్‌లు బంద్ చేసేసేయాలి. ఇఫ్ పాసిబుల్ బుక్ అన్నా ఏదన్నా బుక్ చదువుకోరి లేకపోతే పక్కనోళ్ళతోని మాట్లాడుర్రి. సెకండ్ థింగ్ డైలీ సేమ్ టైంకి పనుకోవాలి. అది వీకెండ్ అయినా, హాలిడే అయినా ఏమన్నా ఉండని. వీకెండ్ అయినా, హాలిడే అయినా ఏమన్నా ఉండని. సేమ్ టైంకయితే పనుకోవాలి. లేట్‌గా పండుకొని లేట్‌గా లేస్తే అది కౌంట్ కాదు. నీ క్లాక్ కౌంట్ చేయదు. సో, సేమ్ టైంకి పనుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ 3 అవర్స్ ముందు తిండి బంద్ చేసేయాలి. 2 అవర్స్ ముందు నీళ్ళు బంద్ చేసేయాలి. అండ్ గంట ముందు లైట్లు బంద్ చేసేయాలి. ఇఫ్ మీ రూమ్‌లో ఎవరైనా లైట్లేసి డిస్టర్బ్ చేసే టైప్ ఉంటే మాత్రం స్లీప్ మాస్క్ కొనుక్కొని మస్తు పనిచేస్తది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ 6 గంటల ముందు కెఫీన్ బంద్ చేసేయాలి. ఇఫ్ కెఫీన్ సెన్సిటివ్ అయితే మాత్రం దసేపు ఆధా గంటే ముందే బంద్ చేసేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేవి నాన్ నెగోషియబుల్స్. సిక్స్త్ థింగ్ ఆల్కహాల్ అస్సలు మంచిది కాదు. దాని నుంచి వచ్చే నిద్రనే కాదు. అది నీ దిమాగ్‌లా రిలీజ్ అయ్యే హార్మోన్స్‌ని మెలటోనిన్ అనగాని ఇంకా వేరే అన్ని హార్మోన్స్‌ని మొత్తం కింద మీద చేసి ఆగం చేసేస్తది. సో, అది దేనికి మంచిది కాదు. సెవెంత్ థింగ్ బెడ్ టైమ్ అలారం పెట్టుకోవాలి. పొద్దుగాలది కాదు. రాత్రి పండుకునేటప్పటిది పెట్టుకోవాలి. ఆ టైం అయిందంటే పోయి లైట్లు బంద్ చేసి బెడ్ ఎక్కేసేయాలి. నిద్ర వచ్చినా రాకున్నా తర్వాత. చిన్న చిన్న వాటి కోసం నిద్ర సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు. నీకు నిద్ర వాల్యూ తెలవదు కాబట్టే నువ్వు బయట తిరగనీకి, సినిమా పోనీకి నిద్ర వదిలేసి మరీ చేస్తున్నావు. వన్స్ వాల్యూ తెలుసుకుంటే ఆ ట్రేడ్ ఆఫ్ మంచిది కాదని నీకే తెలుస్తది. సో, బెటర్ నో ద వాల్యూ. నైన్త్ థింగ్ స్లీప్ లైకే బేబీ అంటారు. అంటే బచ్చగా అని తీరు పండుకోవాలి. రేపు పొద్దున్న లేచినంక ఆఫీస్‌లో ఏమైతది, కాలేజ్‌లో ఏమైతది, ఆ ఎగ్జామ్ ఉంది, ఇది ఉంది, అది అవన్నీ అనవసరం. బచ్చగాళ్ళు ఎట్లా పండుకుంటారు? ఇయాల ఆడుకుంటారు, ఏడుస్తారు, అన్నీ చేస్తారు. రాత్రి మాత్రం సుకూన్ సే ఆరామ్‌సే ఏం థాట్ లేకుండా పనుకుంటారు. బట్ యాజ్ అన్ అడల్ట్ మనకి కష్టం ఎందుకంటే థాట్స్ వస్తుంటాయి. దిమాగ్‌లో ఏదో ఒకటి వస్తుంటది. సో, డోంట్ ట్రై టు కంట్రోల్ ద థాట్స్. థాట్స్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకుండా జస్ట్ యాజ్ ఎ థర్డ్ పర్సన్ అబ్జర్వ్ చేస్తే బెటర్. జడ్జ్ చేయకుండా జస్ట్ చూడండి. లెట్ దెమ్ ఫ్లో అంతే. అండ్ 10థ్ పాయింట్ ఏందంటే ఎప్పుడైనా నిద్ర తక్కువ పడితే, తక్కువైందనిపిస్తే ఎన్ఎస్‌డిఆర్ నాన్ స్లీప్ డీప్ రెస్ట్ ఆర్ యోగ నిద్ర అంటారు. ఈ ఉబర్‌మ్యాన్ లింక్ ఉంది. అది లింక్ పెడతా. ఇది ప్రాక్టీస్ చేస్తే నిద్ర తక్కువున్నా గానీ ఇది ఒక కైండ్ ఆఫ్ జుగాడ్. ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏదన్నా చేసే ముందు రీసెర్చ్ చేసి తెలుసుకుంటే బెటర్. ఇట్లా బ్లైండ్‌గా ఏది ఫాలో అవుతే దానికి స్టిక్ అవ్వడం కష్టం. ఎప్పుడైతే నువ్వు క్లారిటీతోని ఏది ఎట్లా పనిచేస్తదని తెలుసుకుంటే దానికి స్టిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ నీ లైఫ్‌లో ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యాహ్! బై బై.